ఇదిగో ఇంటి యజమానుడి దగ్గరికి వచ్చి తలుపు తట్టుతున్నాడంటే, తలుపు తట్టి, అయ్యా మేము మీ వారమే, ఇదిగో మీ గురించే బోధించాం, అనేకమైన అద్భుతాలు జరిగినంటే మీరు ఎక్కడ వాళ్ళో నాకు తెలియదని యేసుప్రభు వారు సెలవిస్తున్నారండి. పరలోక రాజ్యం సమయం ఉండగానే దేవుని యొక్క సువార్త వినగానే మార్పు చెంది దేవుని తట్టు తిరిగితే పరలోక రాజ్యంలో చేరుకుంటారు. ఆ తర్వాత యేసు ప్రభు తలుపు వేసేసిన తర్వాత ఎవరికి పరలోక రాజ్యం రావడానికి అవకాశం లేదు. కనుక అప్పుడు వచ్చి తలుపు తట్టే మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అని యేసు ప్రభు జవాబు చెప్తున్నట్లుగా దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించటకు పోరాడాలంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులని దేవుని యొక్క లేఖనం పదే పదే హెచ్చరించేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇంటి యజమానుడి దగ్గరికి వచ్చి తలుపు తట్టుతున్నాడంటే, తలుపు తట్టి, అయ్యా మేము మీ వారమే, ఇదిగో మీ గురించే బోధించాం, అనేకమైన అద్భుతాలు జరిగినంటే మీరు ఎక్కడ వాళ్ళో నాకు తెలియదని యేసుప్రభు వారు సెలవిస్తున్నారండి. పరలోక రాజ్యం సమయం ఉండగానే దేవుని యొక్క సువార్త వినగానే మార్పు చెంది దేవుని తట్టు తిరిగితే పరలోక రాజ్యంలో చేరుకుంటారు. ఆ తర్వాత యేసు ప్రభు తలుపు వేసేసిన తర్వాత ఎవరికి పరలోక రాజ్యం రావడానికి అవకాశం లేదు. కనుక అప్పుడు వచ్చి తలుపు తట్టే మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అని యేసు ప్రభు జవాబు చెప్తున్నట్లుగా దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించటకు పోరాడాలంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులని దేవుని యొక్క లేఖనం పదే పదే హెచ్చరించేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.